కోల్కతాలో గీతాపారాయణ కార్యక్రమానికి ఒక్కరోజు ముందు అంటే శనివారం రోజున ముర్షిదాబాద్లోని రెజీనగర్లో జాతీయ రహదారి 12 పక్కన బాబ్రీ తరహా మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మీ అందరికీ తెలిసిందే. ఈ మసీదు నిర్మాణం చేస్తామని ప్రకటించిన ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ ని మమతా బెనర్జీ పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. వెనక్కి తగ్గని హుమాయూన్ కబీర్ మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేసిండు. వాళ్ళు బాబ్రీ మసీదు కోసం కావాల్సిన ఏర్పాట్లకు సంబంధించి ఫుల్ సెక్యూరిటీని మరి ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం జరిగేలాగా కూడా చేసిండ్రు. 1992 డిసెంబర్ 6వ తేదీన ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బాబ్రీ కట్టడం కూల్చివేసిన వార్షికోత్సవం రోజునే ఈ మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో ఇది తీవ్ర రాజకీయ విమర్శలకు దారితీసింది. ఈ కార్యక్రమానికి సౌదీ అరేబియా నుంచి మత పెద్దలు హాజరయ్యారు. అంతేకాకుండా 40,000 మందికి పైగా ప్రజలకు బిర్యానీతో విందు ఏర్పాట్లు చేశారు. ముర్షిదాబాద్ సంఘటన జరిగిన వెంటనే కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన ఈ గీతా పారాయణం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.